క్షమాపణ చెప్పేదాకా వదిలిపెట్టను. అసలు విషయం ఏంటంటే క్షమాపణ చెప్పొద్దు కొండా సురేఖ, క్షమాపణ చెప్పొద్దని చెప్తా ఉన్నాం కొండా సురేఖ గారికి. ఈ యొక్క థర్డ్ గ్రేడ్ గానికి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీడు చేసిన దాంట్లో ఆల్రెడీ అన్ని కథనాలు వచ్చినాయి. మరి ఇదే డిమాండ్ ఎందుకో తీన్మార్మల్ల విషయంలో ఎందుకో చేయలేదు కేటీఆర్. క్షమాపణ చెప్పేదాకా తీన్మార్మల్ల నన్ను వదలని చెప్పేసి ఎందుకో చెప్పలేదు. అంటే ఆయన అంటే ఉచ్చనా? తీన్మార్మల్ల అంటే నీకు లిటరల్గా ఉచ్చబడుతుందా కేటీఆర్? లిటరల్గా నీకు పిషా పడుతున్నట్టే ఉంది తీన్మార్మల్ల అంటే. మరి ఎందుకు ఆయన అంతగానో అన్నప్పుడు ఎందుకో మాట్లాడలేదు నువ్వు? ఓన్లీ మహిళ కాబట్టి, అందులో మంత్రి కాబట్టి, బడుగు బలిగిన వర్గాల బిడ్డ కాబట్టి, పద్మశాలి బిడ్డ కాబట్టి మా ఇష్టం వచ్చిన అంటామంటే అలాంటి మాట్లాడమా? ఆ సిరిసిల్ల ఓట్లని మొత్తం సిరిసిల్ల గెలవడం కారణమే పద్మశాలి. అదే పద్మశాలి బిడ్డ నువ్వు ఇట్లా మాట్లాడు కరెక్టా? ఆమె వచ్చి క్షమాపణ చెప్పాలా నీకు? నువ్వు సొక్కం పూస కానీ అని నీకు చెప్తారా? నీ బతికెంత? నీ బతికేది చిల్లర బతుకునేది. ఈ చిల్లర గాళ్ళకు కూడా ఆమె క్షమాపణ చెప్తుందా? చెప్పొద్దు అని చెప్తాను కొండా సురేఖ గారికి. అసలే చెప్పొద్దు. ఏం చేయలేడు వీళ్ళ పని అయిపోయింది. బీఆర్ఎస్ పని పార్టీ కథం. తెలంగాణలో కనుమరుగైపోతున్నటువంటి పార్టీ. ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళెవ్వరు కూడా రాజకీయంగా ఉండలేదు. త్వరలో కనుమరుగైపోతారు. కేటీఆర్ ఆల్రెడీ అన్ని సరుతా ఉన్నాడు విదేశాలకు పోవడానికి. విఐపి సంస్కృతి తగ్గాలి. విఐపీల కోసం అనవసర హడావుడి చేయరాదు. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా పరిసరాలు ఉండాలి. తిరుమల పవిత్రత పెంచి నమ్మకం కలిగించాలి. ప్రశాంతతకు భంగం వాటిల్లకుండా చూసుకోవాలి. తిరుమల అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష అంటూ ఒకరు చూస్తాం. ఈవీఎంలలో అభ్యర్థుల భవితవ్యం. ముగిసిన హర్యానా అసెంబ్లీ ఎన్నికలు దాదాపు 61% పోలింగ్ నమోదు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 68%. 90 స్థానాల్లో 1,031 మంది పోటీ అంటూ ఒకరిని చూస్తాం.